హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇద్దరు అమ్మాయిలతో. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మార్చ్ నెలలో మేము వెళ్ళిన స్పిరిచువల్ ట్రిప్. అండ్ దిస్ టైం మేము వచ్చేసాము మనందరి ఫేవరెట్ గాడ్ అయిన కృష్ణుడి దగ్గరికి. అవునండి, రాజమండ్రి ఇస్కాన్కి వచ్చాము. చూసారు కదండి, ఇక్కడ వాటర్ బే ఉంటుంది కదా, ఇదంతా మనకి ఇస్కాన్కి వెళ్ళే దారిలో ఇలా ఉంటుందన్నమాట. అక్కడ చాలా చాలా ఎక్కువ గుళ్ళు ఉంటాయి. సరస్వతి దేవి గుడి అండ్ శివుడి గుడి, ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి. కానీ మాకు టైం కన్స్టెంట్ ఉండడం వల్ల మేము ఓన్లీ ఇస్కాన్కి వెళ్ళవలసి వస్తుంది. మేమైతే ఆటోలో వెళ్తున్నాం. యాక్చువల్లీ సార్ మేము బైక్ మీద రాకుండా బస్ అండ్ ఆటోలో వచ్చాము. చూడండి, అయ్యప్ప స్వామి గుడి కూడా ఇక్కడ. ఈ గుళ్ళని చాలా ఫేమస్. ఈ గోదావరి ఒడ్డు అన్నమాట ఇది. ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక రివర్ బే చాలా ఫేమస్. చూసారు కదండి, రివర్ బే మనకి రాజమండ్రిలో రివర్ బే అనేది చాలా ఫేమస్. రాజమండ్రి వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను ఇస్కాన్ టెంపుల్కి ఒక 2 years బ్యాక్ వెళ్ళాను. నాకు కృష్ణుడు అంటే ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ అనమాట. అండ్ నేను లాస్ట్ టైం చూసినప్పుడు బ్లూ కలర్లో ఉంది టెంపుల్ అంతా. ఇప్పుడు ఈ కలర్లోకి చేంజ్ చేశారు. చూడండి, ఇస్కాన్ చూడగానే ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్. ఐ ఫీల్ అట్ హోమ్ వెన్ ఐ యామ్ హియర్. ఇక్కడ బయట మనకి బృందావనం సెటప్ గోవర్ధనగిరి ఎత్తినప్పుడు కృష్ణుడిది అదంతా ఉంది. అదంతా స్టాచ్యూ పెట్టారు. కృష్ణుడు మాత్రం చాలా 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 ముద్దుగా ఉన్నాడు. బృందావనంలో మొత్తం జనాలందరూ గోవర్ధనగిరి కింద నుంచున్నప్పుడు సిచ్యువేషన్ అంతా ఇక్కడ పెట్టారు. ఇంకా నేను అక్కడే చాలాసేపు ఉండిపోయిన. ఇంకా లోపల కృష్ణుని చూస్తే ఇంకా మైమర్చిపోతానేమో అనిపించింది. అండ్ అదే జరిగింది కూడా. బయట అయితే ఇలా ఉందండి. ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇస్కాన్ అని రాసింది, ధ్వజస్తంభం అంతా. యాక్చువల్లీ మేము పైన ఇదంతా కూడా షూట్ చేయాలి, బట్ అక్కడ ఫోన్ అలౌ చేస్తున్నారు లేదు అనేది తెలియట్లేదు. కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వాడట్లేదు. సో మేము వీలైనంత వరకు తీసుకున్నాం అనమాట. హియర్ ఫస్ట్ మనకి అక్కడ ఒక సైడ్ రాధాకృష్ణులు, ఒక సైడ్ మనకి పూరిలో ఉంటారు కదండి సుభద్ర బలరామకృష్ణులు. ఆ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉన్న ఫేసెస్ పెడతారు ఆ పూరిలో. ఆ స్టోరీ మీ ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి. అండ్ మేము వచ్చింది శ్రీరామనవమి రోజు కావడం వల్ల అక్కడ కృష్ణుడికి రాముడి గెటప్ వేశారు. అండ్ సీతారామ లక్ష్మణులు కూడా ఉన్నారు. అండ్ ఇంకొక వైపు వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అండ్ ఫైనలీ ఇస్కాన్, వరల్డ్లోని ఇస్కాన్స్ ఎక్కడున్నాయి, ఇండియాలోని ఇస్కాన్స్ ఎక్కడున్నాయి అని చెప్పి ఇక్కడ ఉంది. నాకు కానీ దేవుడు వరం ఇస్తే నేను ఇస్కాన్స్ అని చూడాలని కోరుకుంటాను. అండ్ ఈ విగ్రహం ఉంది కదా, చూడండి, నిజమైన విగ్రహం, నిజమైన కృష్ణుడు వచ్చి నుంచున్నట్టుంది కదా, విగ్రహంలో అసలు లేదు. ఇది నేను ఉగాదిలో కాకినాడలో మాకు నుకాలమ్మ తల్లి జాతర జరుగుతుంది. ప్రతి ఇయర్ నేను కృష్ణుడిని కొంటాను. ఇయర్ నేను ఇలాగా సెట్ ఒక స్టాండ్ అండ్ కృష్ణుడిని కొన్నాను. చూడండి ఎంత బాగుందంటే ఎవ్రీ డీటెయిల్ ఈస్ వెరీ పర్ఫెక్ట్. ఇలా మార్చ్లో మేము శ్రీరామనవమి రోజు కృష్ణుని దర్శించుకున్నాం. అది కూడా రాధాకృష్ణుని సీతారాములుగా దర్శించుకున్నాము. ఒకసారి మీరు మళ్ళీ చూడండి, వెనక్కి వెళ్ళి నేను మళ్ళీ పిక్ యాడ్ చేస్తాను. చూడండి కృష్ణుడు ఎంత బాగున్నాడో. లైక్ నేను ఏం మాట్లాడుతున్నా ఆయన వింటున్నారు అన్న ఫీల్ నాకు వస్తుంది. ఐ జస్ట్ లవ్ దిస్. అంతే, ఇంకా నేనేం చెప్పలేను దానికన్నా మించి. ఇస్కాన్లో కూడా అందరూ జపం చేసుకుంటున్నారండి. అక్కడ చాలా అనిపిస్తుంది. అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా చాలా ప్లెజెంట్గా వాళ్ళు ఆ లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఇదంతా కృష్ణుడి మాయే. కళ్ళల్లో చూడగానే నేనైతే దర్శనానికి 3-4 సార్లు వెళ్ళిపోయాను. లైక్ నేను ఫస్ట్ టైం వెళ్ళి అలా చూస్తున్న కంట్లో వాటర్ వచ్చేసాయి. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు కృష్ణ. అండ్ ఈసారి నాకు ఎందుకు ఇంకా ఎమోషనల్గా అనిపించింది. చూడండి, టోటల్ విగ్రహం అయితే ఇలా ఉంది. అండ్ అక్కడ మనకి ప్రసాదం పెడుతున్నారు. అండ్ ప్రసాదం పెడుతున్నప్పుడు ఒక ముసలాయన పెడుతున్నారు. ఆయన హరే కృష్ణ అని పెడుతున్నారు. మనం హరే కృష్ణ అని అనాలి. ఇది కూడా ఉగాదికి జాతర జరుగుతున్నప్పుడు అక్కడ తీసుకున్నాం. మీరాబాయ్ అండ్ చిన్ని కృష్ణుడు అండ్ వెనుకున్న రాధాకృష్ణ ఎప్పుడు ఉంటారు, మీకు తెలిసిందే కదా. అలా ఇస్కాన్కి వెళ్ళి చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఏదో కృష్ణుడు మాట్లాడినట్టు అనిపించింది. ఐ స్పెండ్ అ వెరీ వెరీ గుడ్ టైమ్ ఇన్ ఇస్కాన్. చాలా మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. ఇది చూసారు కదండి, నేను బీటెక్లో ఉండగా మా హాస్టల్ రూమ్లో ఈ రాధాకృష్ణులకే పూజ చేసేదాన్ని.
మేము ఈ శ్రీరామనవమికి భద్రాచలం వెళ్ళాలనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయామని ఫీల్ అవుతుంటే కృష్ణుడే మాకు రాముళ్ళ దర్శనం ఇచ్చారు. శ్రీరామనవమి వల్ల ఇస్కాన్లో సీతారాములుగా మనకి రాధాకృష్ణుని చూపించారు అండ్ అవతారం వేశారనమాట. అంటే ఒరిజినల్ అలంకరణ ఏం తీయలేదండి, అలాగ పువ్వులతో అలాగ డెకరేట్ చేశారు, ఎప్పట్లాగే అందంగా చేశారు. కాకపోతే రాముడు అనేలాగా మనకి బాణాలు ధనుర్బాణాలు పెట్టి అలా రిప్రజెంట్ చేస్తున్నట్టుగా చేశారు. రాధాకృష్ణులైనా సీతారాములైనా అంతా ఒకటే కదండి. కానీ మనకి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిని ఉత్సవ విగ్రహాల కింద అక్కడ పెట్టారనమాట కళ్యాణం చేయడానికి. ఇక్కడ కళ్యాణం చేస్తారని మేము అడిగాము, కానీ ఇక్కడ ఇస్కాన్కి రిలేటెడ్ కానీ పుణ్యక్షేత్రం అని వేరే దగ్గర కళ్యాణం చేస్తారంట 12కి. ఇక్కడ అయితే మనకి ఈవినింగ్ 6 భజన చేస్తారంటండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ మంత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇస్కాన్ రాజమండ్రి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.